నాకు తోచినట్లుగా నేను చేస్తానండి. నాకు ఇష్టమైన వాళ్ళతో పాటలు పాడిస్తానండి. పసిగుడ్డులతో పాటలు పాడిస్తానండి. వయోవృద్ధులతో పాటలు పాడిస్తానండి అంటే వినేవాళ్ళు ఉండొద్దు. అసలు ఎవరి కోసం మనం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం? విశ్వాసులైన వారి కోసం మాత్రమే కాదు కదా. వారితో పాటు మిగిలినటువంటి వారికి కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు మీ వ్యక్తిగత అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయము అక్కడున్న పరిస్థితులకు అనుగుణముగా మార్పు చేసుకుంటూ ముందుకు సాగటం ప్రధానం. కానీ అది హితమగుతుంది. కానీ మన అభిప్రాయాలే ప్రధానంగా భావించి నేను ఈ పాటలు పాడతాను, 50 పాటలు పాడతాను, 60 పాటలు పాడతాను అంటే విలువైన సమయం అంతా దీనికే గడిచిపోయింది. అర్ధరాత్రి సమావేశంలో వాక్యం చెప్పవలసి వస్తే దైవ సేవకులు ఏం చెబుతారు? చెబితే ఎవరు వింటారు? ఒకవేళ వింటే విశ్వాసులు వింటారు. క్రొత్త వారికి ఏ విధమైన ప్రయోజనం దొరుకుతుంది? ఈ సంగతులను కూడా ఆలోచించాలి. ఒకవేళ ఎవరైనా ఏంటండి బాబో అని వాళ్ళు వచ్చినప్పుడు దాన్ని మనం శ్రమగా, బాధగా, ఇబ్బందిగా భావించనక్కర్లా. అందుకని సమయాన్ని పాటించి దేవుని కార్యక్రమాలను ఆదివారమైనా మిగిలిన రోజులైనా జరిగించాలి. అప్పుడు కూడా ప్రజలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు అది హితమగును. అలా కాకుండా తెలివి తక్కువ పనులు చేసి తెలివి తక్కువ నిర్ణయాలతో వ్యవస్థను నడిపించినప్పుడు ప్రజల వైపు నుంచి ఏదైనా ఇబ్బంది ఎదురైతే దానిని బట్టి నేను దేవుని సేవలో ఉన్నాను, భక్తిలో ఉన్నాను, నన్ను ఇలా అన్నారు, అలా అన్నారు, నన్ను అర్థం చేసుకోవటం లేదని భావించక మనము మనలను అర్థం చేసుకుని, పరిస్థితులను అర్థం చేసుకుని మేలు చేసి బాధపడినప్పుడు అది హితమవుతుందనే సంగతిని గ్రహించి పద్ధతిగా ఆధ్యాత్మిక సంస్కారంతో మనందరం ముందుకు సాగుదాం.